ఎప్పటినుంచో అనుకుంటున్నా మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లుక్ని రీక్రియేట్ చేయడానికి. మొత్తానికైతే ఇవాళ కుదిరింది. లక్కీలీ నాకు సేమ్ శారీ కూడా దొరికింది, అది కూడా మన మీషోలోనే. తనది కర్లీ హెయిర్, నాది సిల్క్ హెయిర్. సేమ్ ఉండకపోవచ్చు, ఏదో నా స్టైల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే శారీ కట్టుకొని వచ్చేసా. నేనైతే ఓవర్గా మేకప్ అయితే వేసుకోను, నాకెందుకో సూట్ అవ్వదు అని అనిపిస్తుంది. సింపుల్గా నాకు నచ్చినట్టే రెడీ అవుతాను. జస్ట్ క్రీము, దాంట్లో ఈ మధ్య నేను వాడుతున్న ఈ సోప్ క్రీమ్ అనేది మిక్స్ చేసి రాసుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసుకోవాలి, లేదంటే మా ఇంట్లో అందరు తిడతారు. తర్వాత నా ఫేస్లో కావాల్సిన ఇంపార్టెంట్ అయిన వస్తువు అంటే ఇదే ఐబ్రో పెన్సిల్. లైట్గా అలా సెట్ చేసుకొని ఐలైనర్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక కన్ను బాగా వస్తే ఒక కన్ను బాగా రాదు. ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది? నాకైతే రాదు ఆల్మోస్ట్, కానీ వాళ్ళైతే బాగా వచ్చింది. ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను, చాలా సింపుల్ హెయిర్ స్టైల్. నేను పెద్దగా జల్ అయితే నాకు వేసుకోవడం రాదు, అందుకే ఒకటి రెండే వేసుకుంటాను. హెయిర్ స్టైల్ మాత్రం ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అవుతుంది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను, శారీ మ్యాచింగ్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నా, సేమ్ శారీ మ్యాచ్ అయ్యేలాగా. ఈ బ్లాక్ బీడ్స్ అయితే నా ఫేవరెట్. బయట తీసుకున్నాను, కానీ ఇది ఆన్లైన్లో కాదు, బయట షాప్లో తీసుకున్నా. 100 రూపీసే పడింది. నాకు చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. మా హస్బెండ్ మధ్యలో నన్ను విసిగిచ్చేస్తున్నాడు, అందుకే నాకు ఎక్కలేని నవ్వు వస్తుంది. వ్యాజ్లైన్ అయితే కంపల్సరీ పెట్టుకోండి, బొట్టు పెట్టుకునేటప్పుడు చాలా మంచిది, స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది. తర్వాత లైట్గా మన లిప్స్టిక్ని బుగ్గల మీద అలా రాసుకొని ఈ సోప్ క్రీమ్ కూడా లైట్గా పెట్టుకొని అలా బ్లెండ్ చేసుకోండి హ్యాండ్తోనే. మంచి షైన్ వస్తుంది, పింకిష్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. లిప్స్టిక్ లేకపోయినా అదే షైన్ వస్తుంది, కానీ లిప్స్టిక్ పెట్టి చేసుకుంటే లైట్ పింక్ కలర్ వచ్చి మీరు లైట్ ఫోక్స్కి వెళ్ళినప్పుడు అలా షైన్ అవుతుంది. కాలర్ బోన్ మీద కూడా లైట్గా అదే చేత్తో రాసేయండి, చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. మీరు ఫంక్షన్స్కి లైట్ ఫోక్స్లో వెళ్ళినప్పుడు మీరు అటు ఇటు మాట్లాడినప్పుడు షైన్ వస్తుంది ఫేస్ అనేది. నాకైతే చాలామంది అడిగారు ఏం రాస్తావు అని. నేనైతే ఇదే వాడితే చాలా బాగుంటుంది, ఎక్కువ మేకప్ ఉన్నట్టు ఉండదు, మరీ సింపుల్గా కాకుండా మంచి లుక్ వస్తుంది. నేనైతే రెడీ అయిపోయాను, సేమ్ సాయి పల్లవిలా లేను కదా, మరి ఎలా ఉంటాను, అంత సినిమా లేదు కదా, దాంతో పాటు మనకి ఎక్కడ అంత. కానీ లుక్ అయితే క్రియేట్ చేశాను అనుకుంటున్నా, అది కూడా నా స్టైల్లో. అసలు నేను ఎందుకు రెడీయా ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంతలోకి మీరు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.